2025 సంవత్సరంలో సెప్టెంబర్ మాసం 22వ తారీఖున మొదలయ్యేటువంటిది దేవీ నవరాత్రులు. ఈ శరన్ నవరాత్రులు అంటారు దేవీ నవరాత్రులకి. ఇవి 9 రోజుల పాటు చేసేటి 10వ రోజున అమ్మవారికి దశమి రోజు కాబట్టి విజయదశమి రోజున మనకి ఒక ఆయుధాల పండుగ అని చెప్పి చేస్తాం. ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. మనం చేసే దాంట్లో ఉంటుందన్నమాట. అలానే ఈ దేవీ నవరాత్రులకి ముందు 15 రోజుల పాటు మనకి మాలయాలని వస్తుంది. మాలయ పక్షాలని ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఇప్పుడు మాలయాలు నడుస్తున్నది. ఇది వచ్చేసి అమావాస్య వరకు మాలయాలని చేస్తారనమాట. ఈ మాలయ పక్షం అనేదానికి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల పాటు పెద్దలకి కార్యక్రమాలు కానీ పెద్దల చెడు కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి శాంతి పలికి వారికి స్వర్గలోక దర్శనం ఇప్పించేందుకు వారికి చేసేటువంటి ప్రయత్న కార్యక్రమాలు అనేది ఉంటుంది. ఇది పెద్దల పండగ అంటారు. ఆ తర్వాత అమావాస్య వస్తుంది. ఇది బతుకమ్మ అమావాస్య అంటారు అన్నమాట. ఇది సద్దుల అమావాస్య, బతులమ్మ అమావాస్య అంటారు. ఈ పెద్దల అమావాస్య అనమాట. ఇది ఈ మాలయ అమావాస్య, పెద్దల అమావాస్య ఇలా ప్రాంతీయ భాషలో పిలుచుకునేటువంటి అమావాస్య ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం సెప్టెంబర్ మాసం 21వ తారీఖున వస్తుంది. ఈ 21వ తారీఖున మరొకటి ఏంటంటే కనుక గ్రహణం ఉంది. ఆ రోజున సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణం ఉండడం వలన పెద్దలకి చేయాల్సిన కార్యక్రమం అయితే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి విషయం కానీ దానికి ఎటువంటి సందర్భం కానీ అవసరం లేదు. పెద్దల కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా వారు నిర్వర్తించుకోవచ్చు. అందరిలో కూడా సందేహాలు ఉన్నాయి కొన్ని. అవును, గ్రహణం కాబట్టి ఏమైనా చెడు వాటిలో చేయొచ్చా లేదా అని. కాకపోతే గ్రహణ శూలాలు పాటించుకుంటే గ్రహణం మనకి భారతదేశంలో కనపడదు, కానీ గ్రహణ శూలం అయితే కనపడుతుంది. గ్రహణ సమయం వచ్చేసి 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం సాయంత్రం అంటే నైటు 9:30 మొదలయ్యేసి ఏకుంజామున తెల్లవారితే 22వ తారీఖున ఆ సమయానికి మబ్బులు అంటారు. ఏకుంజామున 4:20 వరకు కూడా ఈ గ్రహణ శూలం అనేది ఉంటుంది. నిజగ్రహణం వచ్చేసి 10:50 నుంచి 12:36 వరకు నిజగ్రహణ శూలం ఉంటుంది. అంటే 22వ తారీఖు కూడా ఆచరిస్తున్నాం. 22వ తారీఖు కూడా సంభవిస్తుంది. ఇది గ్రహణ శూల సమయం. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రాకూడదు, ఫుడ్ లాంటివి తినకూడదు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే తినడానికి సహకరించవచ్చు.